ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో సర్వశుభాలు తెలియచేయుచున్నాము. నిశ్చయ కల్వరి మినిస్ట్రీ ద్వారా మీరు వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ ప్రసంగాల ద్వారా మీరు ఆశీర్వదించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ పూట వాక్యమును ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనములో నుంచి మనము కొన్ని దేవుని సంగతులను మనము గ్రహించి నేర్చుకుని ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. యోబు పుస్తకములో నుంచి 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఆ లేఖన ధ్యానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వివరణ సంపూర్ణంగా విని మనందరం కూడా దేవుని వాక్యము చేత ఆశీర్వదించబడదాము. దయచేసి ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆయనతో సహవాసము చేసిన ఎడల యోబు పుస్తకమునందు ఈ విధంగా 22వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. యోబు ఇలా చెప్తున్నాడు, ఆయనతోటి సహవాసము చేసిన ఎడల అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారితోటి సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన వారికి ఈ లేఖనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో తేటగా ఆ యొక్క వాక్యపు వివరణని ఇచ్చి మనందరినీ కూడా వాక్యపు లోతుల్లోనికి ఆ జీవపు మాటల్లోనికి నడిపించునుగాక. ప్రేమిని వల్లరా, యోబు పుస్తకమునందు మనం చదివినటువంటి లేఖనము ఆయనతోటి అనగా ప్రభువైన యేసుక్రీస్తుతోటి సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఎవరెవరితోటో మనము సహవాసం చేస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరెవరితోటో సహవాసం చేస్తూ ఉంటాము. అలాగున ఎవరెవరితోటో సహవాసం చేసి అనేకమైన ఇబ్బందులు కొని తెచ్చుకున్న సంఘటనలు, అనేకమైన నష్టాలు కొని తెచ్చుకున్న సంఘటనలు, అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నటువంటి సంఘటనలు ఎన్నెన్నో మన జీవితంలో జరిగి ఉన్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుతోటి సహవాసము చేయటం ద్వారా నీకు అన్ని విషయాలలోని ఒక సమాధానము కలుగుతుందని, అలాగునే మేలు కూడా కలుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. వాక్యము అనగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం కదా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఎవరెవరితోటో
ఎవరెవరితోటో సహవాసములు చేసి 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 స్నేహాలు చేసి సహవాసాలు చేసి ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నారు మీరు. ఎన్నో అపార నష్టాలు కలిగాయి. ఈ రోజుని కాస్త దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపగలిగితే, శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము అనేటటువంటి ఆత్మపరిశీలన చేసుకుని మంచి మనస్సాక్షితోటి మనము ఈ వాక్యాన్ని, దీని అర్థాన్ని మనం గ్రహించగలిగితే, ప్రియ సహోదరి సహోదరులరా, సమాధానము లేనటువంటి స్థితి ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో సంగతుల మధ్యన సమాధానము లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక గ్రహింపు కలిగి యేసయ్యతోటి, సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభులు వారితోటి సహవాసము ఈ రోజు నుంచైనా నువ్వు ప్రారంభిస్తే నీకు అన్ని విషయాలలో నీ సమాధానము దొరుకుతుంది. అలాగనే నీకు మేలు కూడా కలుగుతుంది. మనుషులతోటి, రకరకాల మనుషులతోటి సహవాసము చేసి ఎన్నెన్నో కీడులు తెచ్చుకున్నారు. ఇదిగో ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు మాట్లాడుతున్నాడు, నాతో సహవాసము చెయ్యండి, నాతో సహవాసం ప్రారంభించండి. అలాగున మీరు సహవాసము హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా ఆయనతోటి సహవాసము చేయడం ప్రారంభిస్తే సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వాక్యమును గౌరవించిన వారై, దేవుని ఎరిగిన వారమే వాక్యమును గౌరవిస్తూ, వాక్యమునకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీ ఆలోచనలోని, మీ హృదయంలోని మీరు ఇచ్చినట్లయితే, ఈ వాక్యాన్ని మీ హృదయంలో నాటుకున్నట్లయితే కనుక, ఇదిగో నేను ఇంతకాలము మనుషులతో సహవాసం చేసి చెడిపోయాను, ఎన్నెన్నో చెడు అలవాట్లలోనికి, చెడు వ్యసనాల్లోనికి వెళ్ళిపోయి నా శరీరాన్ని, నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను అని గ్రహించగలిగితే, ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ మనుషులతో సహవాసము నీ దగ్గర ఏదైనా కాస్త ధనం ఉన్నంత వరకే, నీ దగ్గర కాస్త ఆరోగ్యం ఉన్నంత వరకే. తర్వాత వారు నీ దగ్గర అవి లేనప్పుడు నీ సహవాసాన్ని వారు వద్దంటారు, కాదంటారు. నీవేమయ్యావో, నీ స్థితి ఏంటో కూడా వారు కనీసము వారు తెలుసుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నిత్యము వెన్నంటి ఉండే దేవుడు, అనుక్షణము నీకు తోడుగా ఉండే దేవుడు, ప్రతి నిమిషము కూడా నిన్ను నడిపించగలిగే శక్తి కలిగిన సమర్థుడైన యేసుక్రీస్తు వారితోటి సహవాసము ప్రారంభిస్తే నిశ్చయముగా అన్ని విషయాలలోని నీవు సమాధానాన్ని పొందుకుంటావు. నీ కుటుంబమునకు నీకు మేలు కలగడం నువ్వు చూస్తావు, తెలుస్తుంది, నీకు మేలు కలుగుతుంది అని. కనుక ఈ వాక్యం ద్వారానైనా ఒక గ్రహింపులోనికి వచ్చి కాస్త వివేకముగా, కాస్త దైవికమైన జ్ఞానముతోటి ఈ వాక్యం ఎడల కాస్త శ్రద్ధ చూపి మీరు అలాగూ చేసిన ఎడల నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ కూడా సమాధానముతోటి ఆశీర్వదించే దేవుడు, మేలులతోటి దీవించే దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు నీ వాక్యం తేటగా నీతో మాట్లాడుతూ, ఇంతకాలము నువ్వు చేసినటువంటి సహవాసాల వల్ల నువ్వు ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. నమ్మక ద్రోహం చేసినటువంటి మనుషులు ఎందరో నీ జీవితంలో.
నీ కుటుంబ విషయంలోని, నీ జీవిత విషయంలోని నమ్మక ద్రోహం చేసిన వారు ఎందరో నీకు చూసుంటావు. నువ్వు ఈ రోజుని వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పబడుతున్నటువంటి ఆ వాక్యమే, ఆ దేవుడే, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. నీవు ఎందరో మనుషుల వల్ల ఎన్నో సందర్భాల్లో నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొన్నావు. ఈరోజున ప్రభు చెప్తున్నాడు, నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన దేవుడు. అలాంటి మంచి గుణలక్షణములు కలిగినటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్ని కూడా నీ కొరకు సమర్పించడానికి కూడా ఆయన వెనకాడలేదు కదా. ఆయన మహాపరిశుద్ధుడై ఉండి మహామహిమలో నివసించేవాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని బాగు చేయటానికే కదా ఈ మట్టి పురుగులమైన మన దగ్గరికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు 2025 సంవత్సరాల క్రితము. ఆఖరికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు కదా. ప్రాణం పెట్టినటువంటి సంగతి కూడా నీకు తెలుసు. ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక పలుమార్లు మనుష్యులను నమ్మి 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 నువ్వు పలుమార్లు మోసపోయావు, పలుమార్లు నువ్వు దెబ్బతిన్నావు. ఇదిగో ఈ రోజుని ఈ సత్యవాక్యము, ఈ పరిశుద్ధ వాక్యము, ఈ శక్తి కలిగిన వాక్యము నిన్ను దర్శించుటకు నీ వద్దకు వచ్చింది. నమ్మదగిన దేవుడు ఆయన. ఆయనతోటి సహవాసము చేయటము నీకు, నీ కుటుంబానికి ప్రతి విషయంలోని సమాధానాన్ని తీసుకొస్తుంది. అలాగునే నీవు మేలులు కూడా అనుభవిస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు పుస్తకములోనే 34వ అధ్యాయము 10వ వచనము, విజ్ఞానము గల మనుషులారా, విజ్ఞానము కలిగినటువంటి మనుష్యులారా, నా మాట ఆలకించుడి, నా మాటను ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దుష్కార్యము చేయుట అసంభవము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు భక్తుడు ఎంత అనుభవంతో ఈ మాటలు మనకు అందిస్తున్నాడు. ఒక్కసారి విజ్ఞానము కలిగినటువంటి మనిషిగా, వివేకము కలిగినటువంటి మనిషిగా ఈ మాట మీద కాస్త శ్రద్ధ నిలిపి నువ్వు ఆలోచిస్తే, ఆయనని నమ్ముకున్న వారి విషయంలో, ఆయనని వెంబడిస్తున్న వారి విషయంలో, ఆయన మీద ఆనుకున్న వారి విషయంలో, ఆయన మీద ఆధారపడిన వారి విషయంలో, ఆయన ఎడల ఆశ పెట్టుకున్న వారి విషయంలో ఆయన అన్యాయము చేయటము అసంభవము, అసంభవము. ఆయన తన నమ్ముకున్న వారి ఎడల దుష్కార్యము చేయటము అసంభవము, అసంభవము. ఈ మాటని గ్రహించు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందరెందరో మనుషుల ద్వారా నువ్వు ఎన్నెన్నో సమయాలు, ఎన్నెన్నో సందర్భాల్లో నీవు అన్యాయాన్ని అనుభవించి ఉండి ఉంటావు. నీ ఎడల ఎన్నెన్నో దుష్కార్యాలు మనుషుల వలన నువ్వు ఎదుర్కొని ఉండి ఉండొచ్చు. ఈ రోజుని సృష్టికర్త, నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను పేరు పెట్టి నీవు నా సొత్తు అని ఏ దేవుడైతే నిన్ను ప్రత్యేకించుకున్నాడో, తన కృపగలిగిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడో ఆ దేవుడు అన్యాయము చేయడం అసంభవము. అలాగే దుష్కార్యము నీ జీవితం పట్ల కానీ, నీ కుటుంబం పట్ల కానీ ఏ దుష్కార్యమును కూడా జరగనివ్వడైనా, ఏ అన్యాయపు కార్యములని జరగనివ్వడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి యోహాను గారు కూడా
యేసుక్రీస్తు కుడిపార్శ్వమును కూర్చుండే అర్హతని సంపాదించుకున్నటువంటి అపోస్తులుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే ఆ ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము ఆ అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అన్యోన్యమైనటువంటి సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఆ ప్రతి పాపము నుండి ఆ మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. ప్రతి పాపము నుంచి పవిత్రులుగా తీర్చిదిద్దబడాలి అని నువ్వు ఆకాంక్షిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దోషము నుంచి కూడా, ప్రతి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల నుంచి నీవు విడుదల కోరుచున్న ఎడల అది యేసు రక్తము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనే ఒక గొప్ప సత్యమును నీవు గుర్తుపట్టాలి. ఆ యేసు రక్తము మన ప్రతి దోషముని కూడా తొలగించి, శాపము నుంచి విడిపించి, పాపమునంతటిని కడిగివేసి పవిత్రులుగా మనము చేయబడాలి అని నీవు కోరుకున్నట్లయితే కనుక, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తుతోటి నీవు అన్యోన్యమైనటువంటి సహవాసము, అన్యోన్యమైన సహవాసము అనగా అరమరికలు ఉండవండి. ఇంకా లోపల ఒక ఉద్దేశము, పైకి చెప్పడం అనేది ఒక ఉద్దేశాన్ని తెలపదు. రెండు ఉద్దేశాలు ఉండవు, రెండు ఆలోచనలు ఉండవు, రెండు నడిపింపులు ఉండవు. అన్యోన్యమైనటువంటి సహవాసము, అరమరికలు లేనటువంటి సహవాసము ఆయనతో చేస్తే మొట్టమొదటిగా మనము ప్రతి శాపగ్రస్తమైనటువంటి సమస్యల నుంచి విడిపించబడతాం. ప్రతి దోషముని ఆయన కొట్టివేస్తాడు. ఆయన రక్తానికి అంత శక్తి ఉంది. ఆయన రక్తము అంత పరిశుద్ధమైనది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వపాప పరిహారార్థో రక్తప్రోక్షం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం అని మనము సామవేదములో ఆ శ్లోకాన్ని మనము చూస్తున్నాము. అది ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఆ శ్లోకం యొక్క అర్థము, తాత్పర్యము యేసుక్రీస్తు యొక్క సిలువలో రక్త ప్రోక్షణని చూపిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ చేసిన దేవుడు ఎవరున్నారు? సిలువలోని తన ప్రాణాన్ని తన ప్రజల కొరకు, ప్రజల యొక్క కర్మ, జన్మ, పాప, శాప, దోషముల నుంచి విడిపించడానికి అలాగూ కంకణం కట్టుకుని, అలాంటి ఒక మంచి స్వభావము, అలాంటి ఒక సద్గుణము మనం ఎవరిలో చూస్తాము? ప్రభువైన యేసుక్రీస్తులోనే కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో కూడా అనేక మంది నాయకులు, అనేక మంది పండితులు ప్రభువైన యేసుక్రీస్తుని కొనియాడారు. ఆయన త్యాగశీలతని కొనియాడారు. ఆయన ప్రేమని ఈ ప్రపంచానికి వారి సాక్ష్య రూపంలో తెలియపరిచారు. అంత అపారమైన ప్రేమ కలిగిన వాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనతోటి ఎక్కువ సమయము సహవాసం చేయడము ఈ రోజు నుంచే మనం ప్రారంభిద్దాం. మొట్టమొదటిగా మనకి ఆ విమోచన, పాపము నుంచి, శాపము నుంచి, దోషము నుంచి ఒక గొప్ప విమోచన మనము పొందుకుంటాం ఆయనతో సహవాసం చేస్తే. అధికమైన సమయము ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు కనుక ఇష్టపడితే, అలాగన అధికమైన సమయము నీకు ఇవ్వబడినటువంటి, దేవుడిచ్చినటువంటి సమయంలో అధికమైన సమయము ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఖర్చు పెడితే, ఇష్టపడితే, నిశ్చయముగా నీ ప్రతి దోషాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రతి పాపముని కొట్టివేసి పవిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
మరొక సంగతిని కూడా మనము యోబు పుస్తకంలోని 22వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తాం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారితోటి నువ్వు సహవాసము చేయటము ప్రారంభిస్తే ఆదివారము పునరుద్ధానపు దినమున సహవాసం చెయ్యాలి, సోమవారము సహవాసం చెయ్యాలి, మంగళవారం సహవాసం చెయ్యాలి, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఈ విధంగా ఆదివారం మాత్రమే కాదు మిగిలిన 6 రోజులు కూడా ఒక ప్రాముఖ్యమైన సమయాన్ని ఆయనతో సహవాసం చేయటానికి నీవు సిద్ధపరుచుకోవాలి. నీకు ఇవ్వబడిన ఆ 24 గంటల సమయ వ్యవధిలో ప్రత్యేకంగా కొంత సమయము ప్రభువుకి నువ్వు ఇచ్చి సహవాసం చేయాలి. ప్రార్థన చేయటం ఆయనతో సహవాసం చేయటమే, వాక్యమును ధ్యానించడము ఆయనతో సహవాసం చేయటమే, కీర్తనలు పాడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేయటము ఆయనతోటి సహవాసం చేయటమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనతోటి అత్యధికముగా సహవాసం చేసిన దావీదు జీవితము ఎంత పరిమళ జీవితముగా, సువాసనతోటి పరిమళించే జీవితంగా గ్రంథంలో రాయబడిందో మనము చూస్తున్నాం కదా. అత్యధికమైన సమయము మనము మన ప్రభువుతోటి, మన సృష్టికర్తతోటి, మనం పిలిచినవాడు, ఏర్పరచుకున్నవాడు, ప్రత్యేకించుకున్నవాడు, మనకి తోడై ఉన్నటువంటి దేవునితోటి సహవాసం చేయటము చాలా ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మనం గమనిస్తున్నాము. నీవు దేనినైనా యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడునుగాక. నీవు ఎప్పుడైతే ఆయనతోటి సహవాసము చేయడము, ఆయన అడుగులో అడుగు వేయటము, ఆయన అడుగుజాడల్లో నడవటము, ఆయన చెప్పు చేతుల్లో నడవటము, ఆయన ఆజ్ఞలు పాటించడము, ఆయన వాక్యానుసారమైన జీవితము చేయడము, ప్రార్థన జీవితము కలిగి ఉండటము, దేవుని ఆరాధించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రతి విషయంలోని కూడా కృతజ్ఞత భావము కలిగి ఉండుట. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆయనతోటి సహవాసము చేయటానికి ఇవన్నీ సాధనలు, ఇవన్నీ సాధకాలు. నువ్వు సహవాసం చెయ్యి, వాటితోటి ప్రతిదినము సహవాసం చెయ్యి. నీవు ఏది యోచించగా ఇదిగో నేను ఇలాగా చెయ్యాలనుకుంటున్నాను అని ఏదైనా ఒక మంచి కార్యక్రమ విషయమై నువ్వు ఆలోచన చేస్తే దాన్ని వెంటనే దేవుడు ఆమెనని స్థిరపరుస్తాడంట. అదే చెప్పబడుతుంది వాక్యం. దేవునితోటి సహవాసం చేస్తే నీవు ఏది యోచన చేసినా, అనగా నువ్వు ఏది ఆలోచించినా, ఇదిగో ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా కుమారుల విషయంలో, నా కుమార్తెల విషయంలో, నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, ఇదిగో నా కుటుంబ విషయంలో, నేను గృహం కట్టుకునే విషయంలో, నేను ఇదిగో నా పిల్లల్ని చదివించుకునే విషయంలో నేను ఇలా చేద్దాము అని అనుకుంటున్నాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దాన్ని ప్రభువారు ఆమెనని స్థిరపరుస్తారు. అదే చెప్పబడుతుంది. నీవు ఏది యోచన చెయ్యగా, అంత మాత్రమేనా, నీ మార్గములన్నిటి మీద కూడా ఆయన వెలుగుని ప్రకాశింపచేస్తాడు. ఎక్కడా చీకటి కమ్ముకోకుండా, చీకటి సంగతులు ఏవి కూడా నీకు ఎదురవ్వకుండా, నీ జీవితమును గలిబిలి చేయకుండా, నీవు నడిచే మార్గమంతటి మీద కూడా ఆయన వెలుగుని ప్రకాశింపచేస్తాడు. అనగా ఏ అపవాది తంత్రాలు, ఏ చీకటి తంత్రాలు, ఏ దురాత్మ శక్తుల తంత్రాలు కూడా నీ జీవితాన్ని గలిబిలి చేయకుండా, పాడు చేయకుండా, నీ మార్గం ఉంది చూడు, నీ జీవనోపాధి మార్గం అవ్వచ్చు, నీ ఉద్యోగ మార్గం అవ్వచ్చు, నీ వ్యాపార మార్గం అవ్వచ్చు, ఇంకా శ్రేయస్కరమైనటువంటి ఏవేవో నువ్వు ఆలోచించి ప్రయాణం చేయబోతున్న ప్రతి మార్గం మీద కూడా ఆయన తన వెలుగుని ప్రకాశింపచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ దేవుడు ఏ ప్రజలకి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఈ లోకంలో ఏ దేవుడు ఏ ప్రజలకి ఇలాంటి గొప్ప దీవెనకరమైనటువంటి సంగతులు బోధించాడు? దేవునికి స్తోత్రం. ఆయనను
దేవుడుగా కల జనులు ధన్యులు అని వాక్యం చెబుతూ ఉంది. ఆ సృష్టికర్త, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎందరు ప్రజలకి ఎందరికైతే దేవుడుగా స్వీకరించారో ఆ జనులు ధన్యులు. ఆ జనులందరూ ధన్యులు. ధన్యకరమైన జీవితం వారిది. వారి బ్రతుకు, వారి జీవితము ధన్యకరంగా మార్చబడద్ది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోషువ పుస్తకంలో కూడా మరొక సంగతిని మనం గమనిద్దాము. 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, యెహోషువతో ఇట్లా నేను నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని నీకు కూడా తోడుగా ఉంటాను అని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయుట మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప కార్యం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ సేవకునితోటిని, యెహోషువ దేవునితోటిని అత్యధికమైనటువంటి సహవాసం కలిగిన వాడు. యెహోషువ ఒక ఉపమానము సహవాసానికి, ఒక పోలిక. యెహోషువని ఒక పోలికగా, ఒక ఉపమానముగా మనం చెప్పుకోవచ్చు. తన జీవితం అంతయు కూడా, యవన కాలం నుంచి కూడా యెహోషువ చిన్న వయసు నుంచి అని చెప్పొచ్చు, చిన్ననాటి నుంచి యవన ప్రాయంలోని, నడి వయస్సులోని యెహోషువ జీవితాన్ని చూస్తే దేవుని చేత పిలవబడి దేవుని పనిని బలంగా, ప్రాణాన్ని పణంగా పెట్టి బలంగా చేస్తున్న దైవజనుడైనటువంటి మోషేతోటి, జీవము కలిగినటువంటి దేవునితోటి, వీరి ఇరువురితోటి తన జీవిత కాలంలో అత్యధిక సమయము సహవాసము చేశాడు యెహోషువ. యెహోషువ అత్యధిక సమయము సహవాసము. యవనస్తుడయ్యుండి కూడా లోకానుసారముగా కానీ, లోకములో ఉన్నటువంటి యవనస్తుల వలె కానీ, బాల్య వయసులో ఉన్నప్పుడు కూడా లోకంలో ఉన్న బాలురు ఎంత అల్లరి చిల్లరగా ఉంటున్నారో మనం చూస్తున్నాం. యవనస్తులు వారి వారి యొక్క భయంకరమైన కోరికలతోటి ఎలాగా పేట్రేగిపోతున్నారో మనం చూస్తున్నాము. ఎలాంటి దుష్కార్యాలు చేయటానికైనా వెనకాడట్లేనటువంటి యవనస్తులను చూస్తున్నాము. భయంకరమైనటువంటి సంఘటనలు ఈ దినాలలో బాల్య వయసులో ఉన్నటువంటి బిడ్డల్లోని, యవ్వన వయసులో ఉన్న బిడ్డల్లోని చూస్తున్నాం. ఆ మాటకు వస్తే నడి వయసులో ఉన్నవారు కూడా ఎన్నెన్నో భర్తకి ద్రోహం చేసిన భార్య అని, భార్యకు ద్రోహం చేసిన భర్త అని అనేక సంఘటనలు మనము ఆ టీవీల ద్వారా, అనేకమైనటువంటి సోషల్ మీడియా ద్వారా వింటూనే ఉన్నాము. యెహోషువ, ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసము చేయటానికి చేసిన వారిలో ఒకడు మాదిరికరమైనటువంటి వ్యక్తి అతను. దేవుని సేవకునితోటి సహవాసము. అందుకనే ఇప్పుడు ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను. ఒక సృష్టికర్త ఒక దేవుని బిడ్డను గూర్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ఏ సేవకుడి దగ్గర సహవాసం చేసావో, ఏ సేవకుడి దగ్గర పరిచర్య చేసావో, మోషే పరిచారకుడా అని ఎన్నోసార్లు దేవుడే పిలిచాడు యెహోషువని. మోషేకి పరిచారకుడా, మోషేకి పరిచర్య చేశాడు, పరిచారకుడుగా ఉన్నాడు. ఒక వ్యక్తిగతమైనటువంటి పరిచారకుడిగా కనపడుతున్నాడు అక్కడ. మోషే పరిచారకుడా అని అనేక సార్లు పిలువబడ్డాడు యెహోషువ. చాలా నమ్మకంగా మోషే దగ్గర ఉన్నాడు. మోషేతో సహవాసం చేశాడు. అనగా దైవజనుని సహవాసము, దేవుని సహవాసము బలంగా, బాగా అధికమైన సమయము
ఈ యవ్వన కాలంలో నుంచి బాల్య వయసులో నుంచి నడి వయసు వరకు కూడా అతడు సహవాసం చేస్తూ ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయటము ప్రారంభిస్తాను. సహవాసం చేయటం వల్ల కలిగే ఆశీర్వాదాలు, కలిగే దీవెనలు కుప్పల తిప్పలుగా దేవుడు చూపిస్తున్నాడు. కుప్పల తిప్పలుగా చూపిస్తున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే అంతే, ఆయన ఆనందపడి ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పొంగి పొర్లేటట్లుగా పోసేస్తాడు నీ మీద. దావీదు సాక్ష్యం ఇచ్చినట్లుగా నువ్వు సాక్ష్యం పలుకుతావు. నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అని 23వ కీర్తనలో దావీదు చెప్పినట్లుగా నువ్వు కూడా సాక్షిగా నిలబడతావు. దేవునితో సహవాసం చేయడం ప్రారంభించు. ఇంకెంతకాలం మోసపోతావు మనుషులతో సహవాసం చేసి? ఇంకెంతకాలం మోసపోతావు రాజకీయ నాయకులతో సహవాసం చేసి? సేవకుడికి తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడై ఉంటాను. ఎంత గొప్ప అదృష్టంతో కూడినటువంటి మాటలండివి. చాలామంది దేవునితో సహవాసం చేయక, నిజముగా దేవుని చేత పంపబడిన సేవకుని గుర్తించి ఆ సేవకునితోటి సహవాసం చెయ్యక, దేవుడు ద్వారా ఒక గొప్ప అదృష్టాన్ని కోల్పోతున్నారు చాలామంది. ఎంత గొప్ప భాగ్యం అది! నేను నా సేవకునికి తోడై ఉన్నట్లుగా నీకును నేను తోడై ఉంటాను. కనుక గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గ్రహింపు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మనము మూర్ఖంగా ఉండకూడదు. నేను ఆలోచించిందే కరెక్టు, నేను చేస్తున్నదే కరెక్టు, లేదు 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 నా స్నేహితులే కరెక్టు, నేను నమ్ముకున్న మనుషులే కరెక్టు అన్నట్టుగా మూర్ఖంగా ఉండకూడదు. కాస్త దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ నిలపాలి. శ్రద్ధ నిలిపి ఆలోచించడం ప్రారంభించాలి. ఆలోచన జ్ఞానం కలిగి ఉండాలి. అవివేకులుగా ఉండకూడదు. మనము దేవునితోటి, దేవుని సేవకునితోటి సహవాసం చేస్తే అంటున్నాడు, నువ్వు ఏ ప్రజల మధ్యన నివసిస్తున్నావో ఆ ప్రజల కన్నుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయటము ప్రారంభిస్తాను. సేవకుడికి తోడై ఉన్నట్లుగా అంటే దేవాది దేవుడు తను ఏర్పరచుకున్న సేవకునికి అధికంగా తోడుగా ఉంటాడు. ఇది వాస్తవము, ఇది సత్యము. కనుకనే అనేక అద్భుతాలు తన ప్రజల మధ్యన ఆ సేవకుని ద్వారా చేయిస్తూ ఉంటాడు. ఆ సేవకునికి తోడై ఉంటాడు కాబట్టి ఆ సేవకుని ద్వారా తన ప్రజల మధ్యన అనేకమైన ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేయిస్తూ ఉంటాడు. ఎంత తోడుగా లేకపోతే అన్ని అద్భుతాలు జరుగుతాయి? ఎంత తోడుగా లేకపోతే అంత ఘనమైన గొప్ప కార్యాలు జరుగుతాయి? అలాగున ఎంత తోడుగా ఉన్నాడో అంత తోడుగా నీకును ఉంటాను అంటున్నాడు నా ప్రభు. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనము ఎరిగి కూడా పోగొట్టుకుంటామా? తెలిసి కూడా పోగొట్టుకుంటామా? ఇంకా అంతకు మించినటువంటి దౌర్భాగ్యము, అంతకు మించిన దురదృష్టము ఇంకేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధగా దేవుని మాటల మీద కాస్త ప్రేమ కలిగి, ఆలోచన జ్ఞానం కలిగి, నా బాగు కొరకు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా క్షేమం కొరకు నన్ను ఒక మంచిగా ఈ సమాజంలో నిలబెట్టడం కొరకు నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని గ్రహించాలి. యెషయా ప్రవచన గ్రంథంలో కూడా 54వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం ఒకసారి స్మరణకు తెచ్చుకుంటే, మాణిక్యమణులతోటి నీ కోట కొమ్ములను నీ గుమ్మములను నేను కడతాను, ప్రశస్తమైనటువంటి రత్నములతోటి నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఆయనతోటి మనము అధికముగా సహవాసము చేయడం ప్రారంభిస్తే, అధికముగా ఆయన్ని కలిగి ఉండటము, అధికముగా మన జ్ఞాపకాలలో ఆయన్ని నిలుపుకోవడము,
మనము చేసిన ఎడల, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు జీవం కలిగిన దేవుని పరిచర్యలో అలుపెరగకుండా, విసుగు చెందకుండా, ఎంతమంది ఎన్ని వెనకాల నిన్ను విమర్శించినా కానీ వాటిని పట్టించుకోకుండా, వాటిని లక్ష్య పెట్టకుండా, ఏకాగ్రతతోటి దేవుని పనిని మంచి సంకల్పంతో నువ్వు చేస్తూ ఉన్నావనుకోండి, దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నావనుకోండి, నీవు అత్యధికముగా ఆయనతో సహవాసం చేసిన ప్రతిఫలమే కలుగుద్ది. అదే సహవాసం చేయడం అంటే. సహవాసం చేయడం అంటే యేసయ్య చేతిలో చెయ్యేసి ఇక తిరగటమని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలు అనేకమైనవి ఉన్నాయి. మనం చేయగలిగే పరిచర్య, మనము చక్కగా హృదయపూర్వకంగా సమర్పించగలిగే పరిచర్య ఏదైతే ఉందో దాన్ని మనము ఏకాగ్రతతోటి, మంచి మనస్సాక్షితోటి, అందరూ ఎన్ని విమర్శలు చేసినా వాటిని లక్ష్య పెట్టకుండా దేవుని మీదే గురి పెడుతూ చక్కగా నువ్వు పరిచర్యలో నిమగ్నమై ఉన్నావనుకో, అది దేవునితోటి సహవాసము చేయటమే. దేవుని పేరట సంఘము లేకపోతే ఏర్పాటు చేస్తున్న సభలు ఉంటాయి చూడండి. ఆ సభల పనుల్లో ఏకాగ్రతతోటి, మంచి మనస్సాక్షితోటి, నా ప్రభు కొరకు, నా ప్రభు యొక్క రాజ్య నిర్మాణము కొరకు ఈ సభలలో నేను చెయ్యగలిగినటువంటి పరిచర్య నేను చేస్తాను అని ఎందరూ ఎన్ని విమర్శలు చేసినా వాటిని లక్ష్య పెట్టకుండా నువ్వు నిమగ్నమై ఆ పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో, అది దేవునితో సహవాసం చేయటమే. దానికి అంటున్నాడు ఆయన, ప్రశస్తమైన రత్నములతోటి నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాడంట. ప్రశస్తమైన రత్నాలు, మరలా కొంచెం తేడాపాటి రత్నాలు కాదు, ప్రశస్తమైన రత్నాలు తోటి సరిహద్దులు ఏర్పాటు చేస్తాడు. అంటే నీ సరిహద్దులు మెరుస్తాయి, నీ సరిహద్దులు ప్రకాశిస్తాయి, నీ సరిహద్దుల్లో ఒక విలువైనటువంటి కాపుదల ఉంటుంది. సరిహద్దులు నియమిస్తాను, సరిహద్దులు ఏర్పరుస్తాను. ప్రశస్తమైన రత్నములతోటి నీ సమస్త సరిహద్దులు కూడా, నీ గృహానికి, నీ కుటుంబానికి, నీ పొలాలకి, నీ వ్యవసాయాలకి, వ్యాపారాలకి, ఉద్యోగాలకి, జీవనోపాధి ఏదైనా కానీ ప్రతిదానికి సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దులన్నీ కూడా ప్రకాశిస్తాయి. రత్నాలు అవి ప్రకాశించేవి. రత్నములు శోభాతిశయమైనవి, ఒక శోభను తీసుకొచ్చేవి, ఒక అలంకరణ తీసుకొచ్చేది, ఒక ఘనతను తీసుకొస్తాయి. నీ సరిహద్దులు ఘనంగా ఉంటాయి. ఒక ఘనమైన పరిస్థితిని నువ్వు అనుభవిస్తావు. ప్రతి విషయంలోని చదువుకుంటున్న నీ బిడ్డలు ఒక ఘనమైన స్థితిలో చదువుకుంటూ వెళతారు. వారికి మంచి మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. వారు నానాటికి వర్ధిల్లుతూ ఉంటారు. చూసిన వారందరూ కూడా, ఇదిగో వారి పిల్లల్లాగా చదువుకోండి, వారి పిల్లలు బాగుపడినట్లుగా మీరు బాగుపడాలి అని ఒక పోలికగా చెప్పుకుంటారు. అవి నీ సరిహద్దులు. ఇదిగో ఆయన కుటుంబాన్ని చూసి, ఇదిగో ఆయన జీవితాన్ని చూసి, ఇదిగో ఆయన భార్యను చూసి, ఇదిగో ఆమె భర్తని చూసి నేర్చుకోవాలి ఎంతైనా కానీ అనేటటువంటి ఒక గొప్ప పోలికగా నిన్ను నియమిస్తాడు. నీ సరిహద్దులన్నీ కూడా ప్రకాశిస్తాయి. నీ సరిహద్దులన్నీ విలువతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి గొప్ప వాటిని కోల్పోతున్నవేమో. ఆయనతో సహవాసం కాకుండా ఈ లోకంలో ఉన్న మనుషులతోటి లేక వస్తువులతోటి సహవాసం చేస్తున్నావేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సహవాసము నిన్ను ఎంతమాత్రము కూడా అదృష్టవంతుడిగా, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలకి కారకుడుగా నిన్ను అవి చెయ్యవు. కానీ ప్రభుతోటి, ప్రభు పంపిన సేవకునితోటి నువ్వు సహవాసం చేస్తూ, పరిచర్య చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, వాక్య ధ్యానము చేస్తూ నీవు ఎక్కువ సమయము
నీవు దానిలో గడపగలిగితే, ఆ విధంగా నీవు ప్రభుతోటి సహవాసం చేసిన ప్రతిఫలము ఇదిగో ఈ చెప్పబడిన ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటిస్తున్న ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. ఈ దీవెనలన్నీ కూడా నీ కుటుంబం మీదకి వస్తాయి. నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము కూడా సాధ్యము చేసే దేవుణ్ణి నేను నీకు ప్రకటిస్తున్నాను. నమ్ముట నీ వలనైతే యేసుక్రీస్తుని నమ్మిన నీకు సమస్తము కూడా సాధ్యం చేసే దేవుడైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుల మొదటి గ్రంథములోని 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడను లేకుండాను అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైనటువంటి యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నలు దిశల నెమ్మది. ఈ దావీదు మహారాజు ఒక రాజ్యభారము కలిగినటువంటి దావీదు మహారాజు, ఒక పరిపాలన భారం కలిగినటువంటి దావీదు మహారాజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ముఖ్యమంత్రులుగా వారికి ఇవ్వబడినటువంటి ఆ సింహాసనంలో కూర్చున్నవారు ఎవరైనా సరే వారు దేవునికి అధికంగా సమయం గడుపుతున్నారా? లేదే. వారు పరిపాలనలో నిమగ్నమై ఉన్నారు. వారి పరిపాలనలో తలములకలై ఉన్నారు. వారికి సమయమే సరిపోవటం లేదంటున్నారు. కానీ దావీదు మహారాజు గ్రంథములో కొన్ని కోట్ల మందిని పరిపాలిస్తూ పరిపాలనా దక్షత కలిగిన వాడై, పరిపాలనలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రజలకి అందవలసినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని సకాలంలో అందిస్తూ ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన చేస్తూ స్వపరిపాలన చేస్తూ మరి దేవునికి అధికమైన సమయం ఇచ్చినట్లుగా మనము గ్రంథంలో దావీదు మహారాజునే చూస్తాం. ఆయన భుజాల మీద పరిపాలన పనిభారము చాలా అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని చాకచక్యముగా చేసుకుంటూ, నా దేవుడు ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చినవాడు, నేను గొర్రెల దొడ్డిలో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి సింహాసనంలో కూర్చుండబెట్టాడు అని కృతజ్ఞత కలిగి అధికమైన సమయము దావీదు మహారాజు దేవునితోటి సహవాసం చేయటానికి ఆయన కేటాయించుకున్నాడు. ఆయన తీర్మానం చేసుకున్నాడు. అలాగా తీర్మానాన్ని బట్టే ఉంటుంది. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే, బలంగా నిర్ణయం తీసుకుంటే, నేను ఎక్కువ సమయం నా ప్రభువుకితో గడుపుతాను అని తీర్మానం తీసుకుని నువ్వు ఆ విధంగా ప్రారంభిస్తే కనుక, ఇక్కడ చెప్పబడిన మాట, నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు. ఆల్రెడీ దయచేశాడు, నీకు దయచేస్తాడు. నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీ బిడ్డల వల్ల నీకు నెమ్మది ఉందా? చేస్తున్న ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో నెమ్మది ఉందా? నెమ్మది లేకుండా జీవిస్తున్నావేమో. ఈరోజుని నీకు నెమ్మది కావాలి అని నువ్వు కోరుకుంటే, నా కుటుంబము, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా జీవనోపాధి అన్నీ కూడా నెమ్మదికరంగా ఉండాలి, నలువైపులా నెమ్మది కలిగి ఉండాలి, ఏ తొందరపాటు నాకు ఉండకూడదు, ఏ అసమాధానము నాకు ఉండకూడదు అని నువ్వు కోరుకుంటే కనుక ప్రభుతో సహవాసం చేయడం ప్రారంభించు. నీకు నలువైపులా నెమ్మదిని దయచేస్తాడు ఆయన. నలువైపులా అంటే నీకు అన్ని విధాలుగాను అని అర్థం. అన్ని విధాలుగాను నీకు నెమ్మది కలిగి ఉంటావు. సంపాదించే విషయంలో, ఖర్చుల విషయంలో, అన్నిటిలోని నెమ్మది కలిగి ఉంటావు. ఆరోగ్య విషయంలో నెమ్మది కలిగి ఉంటావు. కుమారులు, కుమార్తెలు, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వివాహాలు, అన్నిటిలోని నెమ్మది కలిగి ఉంటావు. నెమ్మది కలిగి ఉండుట ఒక మానవుడికి చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. ఇది నెమ్మది కలిగి ఉండటం.
ప్రశాంతత లేకుండా గందరగోళమైన పరిస్థితులు, విరక్తి భావముగా ఉంటుంది. ప్రేమని దేవుని బిడ్డలారా, నెమ్మది మానవునికి ఒక సంతృప్తినిచ్చేది నెమ్మది, మానవుణ్ణి ఒక సమాధానపరిచేది నెమ్మది. నా ప్రభు చెప్తున్నాడు, నీవు నాతో సహవాసం చేయడం ప్రారంభిస్తే, కాస్త అధిక సమయము సహవాసానికి కేటాయిస్తే, సహవాసం అంటే మనము ఈ ప్రసంగంలోనే అనేక సార్లు చెప్పుకున్నాం. ఆయన పరిచర్య చేయటము సహవాసమే, ఆయన ఆరాధించడం సహవాసం, ఆయన వాక్యాన్ని ధ్యానించడము, ఎక్కువ సమయము కాస్త బైబిల్ చదవటానికి నువ్వు కేటాయిస్తే అది సహవాసమే. ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అది సహవాసమే. నువ్వు మరిచిపోయి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే అది సహవాసమే. సత్కార్యాలు చేస్తే దేవునితో సహవాసమే. కొన్ని మంచి పనులు, బీదలు పేదల పట్ల కొన్ని మంచి పనులు నువ్వు చేసావనుకో, అది దేవునితో సహవాసమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నలువైపులా నీవు నీ కుటుంబం నెమ్మదిగా ఉండాలి అంటే సహవాసము చేయడము ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా పుస్తకంలో మరొక మాటను మనం గమనిద్దాము. 31వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. అలసి ఉన్నవారి ఆశలను తృప్తిపరచెదను, నింపుదును. దేవునికి స్తోత్రం. అలసి ఉన్న వారి ఆశలను తృప్తిపరుస్తాడంట. అలసిపోయి పరుగుపెట్టి ఈ జీవిత రంగంలో, ఈ బ్రతుకు రంగంలో పరుగులు పెట్టి అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, అవి సమకూర్చుకోవాలి అని అలసిపోయి ఉన్నావేమో. అవి నీవు ప్రయాసపడిన దానికి ప్రతిఫలం కలగక అలసిపోయావేమో. నువ్వు ప్రయాసపడి పరుగులు పెట్టినవి నీకు దొరకక అలసిపోయావేమో. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి నష్టపోయి అలసిపోయావేమో. ఈసారైనా పండుద్ది, ఒక మంచి దిగుబడి వస్తుంది అని చూసి అవి రాక, అవి కలగక అలసిపోయావేమో. అప్పులు తీర్చలేక అలసిపోయావేమో. నీ బిడ్డలకు ఒక మంచి చదువుని చదివించలేక అలసిపోయావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలసిపోయిన వారి యొక్క ఆశను ఆయన తీరుస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆయనతో సహవాసం చేయాలి. వ్యసనాలతో సహవాసం కాదు, వ్యక్తులతో సహవాసం కాదు, నాయకులతోటి సహవాసం కాదు. ఏదో నా బంధువు, నాకు బాగా దగ్గర బంధువు, అపరకోటీశ్వరుడు, ఏదో నాకు నా పేదరికాన్ని నా బేదరికాన్ని చూసి ఏదో సాయం చేస్తాడులే అని అటువంటి వ్యక్తులను నీవు ఎంతకాలము అంటిపెట్టుకుని ఉన్నా నీకు కలిగే ప్రయోజనము సున్నా. ఎంతకాలము నువ్వు వారితోటి కాలం గడిపినా నీకు కలిగేటటువంటి ప్రయోజనము సున్నా. ఒక రోజుని వాళ్ళు ఏమీ ఇవ్వరు నీకు. నీ జీవితం అప్పటికే జీవితము చాలా వరకు నీ జీవితం ముగిసిపోయి ఉంటుంది. నీ జీవితంలో చాలా సమయం నువ్వు ఖర్చు అయిపోయి ఉంటుంది, తిరిగి రాదు. సమయం ఖర్చు అయిపోతే రాదు. సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉండగానే ఆలోచించాలి, చక్కపరుచుకోవాలి. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పరిస్థితులని చక్కపరుచుకోవడానికి ప్రభువైన యేసు మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలోనికి రా ప్రియ సహోదరి సహోదరుడా. అలసిపోయావేమో బాగా. నీ అలసటను తీర్చేవాడు, సేద తీర్చేవాడు, ఓదార్చేవాడు, నువ్వు తెప్పరిల్లేటట్లుగా చేసేవాడు, నిన్ను తెప్పరిల్లేటట్లుగా చేసేవాడు ఆయనతోటి, ప్రభువైన యేసుక్రీస్తుతోటి అధికమైన సహవాసం చేయడం ప్రారంభించి ఈ రోజు నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము
16వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాము. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులు అన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులు అన్నిటిలోను నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఆయనతో సహవాసం చెయ్యి, ఆయన మందిరంతో సహవాసం చెయ్యి. ఆయన సేవకుడు, ఆయన చేత ఏర్పరచుకుని బలంగా దేవుని పరిచర్య, దేవుని పనులు జరిగిస్తున్న ఆయన సేవకులతోటి నీవు సహవాసం చెయ్యి. ఆయన మందిరంతో సహవాసం చెయ్యి. నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులు అన్నిటిలోనూ ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని గమనించు, వాక్యం మీద దృష్టి ఉంచు, శ్రద్ధ నిలుపు, కాస్త వాక్యం గురించి ఆలోచించడం ప్రారంభించు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యముఖంగా నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖపు స్వభావాలు విడిచిపెడదాం, మూర్ఖత్వాన్ని విడిచిపెడదాం. నేను అనుకున్నదే కరెక్ట్ అన్నది వదిలేద్దాం, విడిచిపెడదాం. దేవుని చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని సంకల్పానికి దేవుడు నీ ఎడల అద్భుతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. ఒక గొప్ప ప్రణాళికతోటి నిన్ను పిలుస్తున్నాడు. నీ ఎడల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది, దాన్ని పాడు చేసుకోవద్దు. లోకంతో స్నేహం చేసి, వ్యసనాలతో స్నేహం చేసి ఎంతకాలము నువ్వు ఆ పేకాట్లతో స్నేహం చేస్తావు, ఎంతకాలము నీవు ఆ యొక్క త్రాగుడితో స్నేహం చేస్తావు, ఎంతకాలము నువ్వు ఆ వ్యభిచారంతో స్నేహం చేస్తావు, ఆ చెడు పనులు, ఎంతకాలం నువ్వు ఆ బ్రోకర్లతో తిరుగుతూ ఉంటావు. నీ సమయాన్ని వృధాపరచుకోకు. సమయం ఉండగానే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, సమయం ఉండగానే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక అపారమైన నష్టం రాకమునిపే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఘోరమైనటువంటి ఆపద, ప్రమాదము నీకు రాకమునిపే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహవాసం చెయ్యి ఆయనతోటి, మోకరిల్లు, గంటల తరబడి ప్రార్థన చెయ్యి, గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండగలిగేటటువంటి కృపలోనికి రా. ఒక పట్టుదల, నా ప్రభుతో సహవాసం చెయ్యాలని. వాక్య ధ్యానంలో నిమగ్నమై ఉండు. గ్రంథాన్ని కొన్ని అధ్యాయాలు అలాగా ఏకదాటిగా ధారాళముగా అర్థం చేసుకుంటూ వాక్యాన్ని చదువుతూ ఉండు. పరిచర్య, దేవుని మందిరములో సువార్తలు జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు విస్తారమైన పరిచర్య ఉంటుంది. పరిచర్య చేయి, పరిచర్యలో నిమగ్నమై ఉండు. ఈ విధంగా సహవాసం చెయ్యి. ఈ ఆశీర్వాదములన్నీ నీ మీదకి వచ్చునుగాక. ఈ ఆశీర్వాదములన్నిటినీ దీవెనలుగా నీ మీదకి నా ప్రభు పంపునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కీర్తన 23వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటాడు, నేను బ్రతికే దినములంతా కృపాక్షేమాలే. నా వెంట వచ్చేవి దేవుడు పంపేటటువంటి కృపాక్షేమాలు. నా వెంట పడేది అప్పులోళ్ళు కాదు, నా వెంట పడేది కుక్కలు కాదు, నా వెంట పడేది నన్ను పీక్కు తినేవారు కాదు, నన్ను వేధించేవారు కాదు, నాకు బాధ కలగజేసేవారు కాదు. నా వెంట పడేది, నా వెంట పడేది నా దేవుడు పంపే కృపాక్షేమములే. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ భక్తి రావాలి. నీ వెంట దేవుడు కృపాక్షేమాలు పంపించాలి. నీ వెంట దేవుడు తన కాపుదలని పంపించాలి. నీ వెంట దేవుడు తన సన్నిధానమును పంపించాలి. ఇవి కదా మన వెంట రావలసినవి. యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి మన వెంట రావలసినవి ఇవి.
కానీ ఆయనతో సహవాసం చేయక, ప్రార్థన సహవాసం లేక, ఆరాధన సహవాసం లేక, పరిచర్య సహవాసం లేక, సేవకునితో సహవాసం లేక నీ వెంట ఈ రోజుని అప్పులోళ్ళు పరిగెడుతున్నారు. నీ వెంట ఈ రోజుని భయంకరమైన శాపాలు, దోషాలు పరుగులెట్టుకుంటూ వస్తున్నాయి నేను పట్టుకోవడానికి. నీ వెంట దెయ్యాలు పరుగులెడుతున్నాయి, దురాత్మశక్తులు పరుగులెడుతున్నాయి పట్టుకోవాలని. నీ వెంట భయంకరమైనటువంటి వ్యసనాలు వెంటాడుతూ ఉన్నాయి. మన వెంట రావలసినవి కృపాక్షేమములు. ఆమేన్. మన వెంట రావలసినది దేవుని సన్నిధి. ఆమేన్. మన వెంట రావలసింది దేవుని బలమైన హస్తం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన వెంట రావలసినవి, మన దగ్గరికి వెళ్ళి నివాసం చెయ్యమని దేవుడు పంపే ఆశీర్వాదాలు మన వెంట రావాలి. దేవుడు పంపించే ఆరోగ్యం మన వెంటబడి రావాలి. అలాంటి భక్తి చెయ్యాలి, అలాంటి సహవాసం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు అలాంటి నాణ్యమైన భక్తి చేశాడు. లోకములో ఉన్న సంగతుల మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టలేదు, దేవుని సంగతుల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దావీదు ఆలోచనల నిండా ఎక్కువగా దేవుని గురించినవే, దేవుని గురించినవే, దేవుని గురించినవే. ఆ మందిరం కడదాం, ఈ మందిరాన్ని బాగు చేద్దాం, ఇక్కడ సంఘం కడదాం, అక్కడ సహవాసం వెళ్దాం. ఏ ఆలోచనలు, ఇవే ఆలోచనలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయ. అలాంటి ఆలోచనలతో నీవు నింపబడుదువుగాక. నీ వెంట దేవుడు తన కృపాక్షేమములు పంపునుగాక. ఆమేన్. నీ వెంట దేవుడు తన యొక్క ఐశ్వర్యమును పంపించునుగాక. ఆమేన్. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒక మంచి మాటని చదివి 19వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాము. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడనగు జబత్య రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. ధైర్యం వహించండి, భయపడకండి. మీరు ప్రభువుతో సహవాసం చేస్తూ ఉంటే కొన్ని భయాలు అపవాది కలగ చేస్తాడు. వీరు అధికంగా జీవము కలిగిన దేవునితోటి సహవాసం చేస్తున్నారు కాబట్టి వీరికి కొన్ని భయాలు కలగచేసి ఆ సహవాసాన్ని నుంచి ఎలాగైనా సరే విడదీద్దాము, ఆ సహవాసాన్ని పాడు చేద్దాము అని అపవాది ప్రయత్నం చేస్తాడు. అందుకనే భయపడకండి, ధైర్యంగా ఉండండి. మేలు చేయుటకై దేవుడు మీతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానమును మేలును కలుగునని ఒక మూలవాక్యంతో పరిశుద్ధాత్మ ద్వారా ఇంతవరకు మనం ఒక విపులమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం అందరం కూడా. వాక్య ప్రక్షాళన పరిశుద్ధాత్మ దేవుడు చాలా విపులంగా మనకి అందించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సహవాసము ఎడతెగక కలిగి ఉంటే అపోస్తుల రొట్టె విరుచుట యందును, సహవాసము యందును, ప్రార్థనల యందును, బోధ యందును ఎడతెగక ఉండిరి. ఆదిమ విశ్వాసులండి అలా ఉన్నారు. మరి మనం ఎందుకు ఉండలేము? వారు మనుషులే మనలాగా. ఆదిమ విశ్వాసులు, ఆదిమ సంఘం వారు మనుషులు కాదా? దేవదూతల వాళ్ళు ఏంటి? వాళ్ళు మనలాంటి మనుషులే. మరి వారు ఎలాగా ఉండగలిగారు? సహవాసము, అపోస్తుల వంటి సేవ చేసే వారితోటి ఎప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల వంటి మనస్తత్వం కలిగినటువంటి సేవకుడు మీకు దొరికితే వదలొద్దు, మీరు విడిచిపెట్టొద్దు. అసలు ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి, ధనాన్ని సైతం లెక్క చేయక
ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక సేవ చేసే దైవజనుడు మీకు అగుపడితే మీరు గట్టిగా పట్టుకోండి. అలాంటి సేవకుడిని వదులుకోకండి. అలాంటి సేవకుడు ద్వారా దేవుని అనుగ్రహం మెండుగా మీ మీదకి వస్తుంది. అలాంటి అనుగ్రహం మీకు కలగాలని అహర్నిశలు మీ కొరకు ప్రార్థన చేస్తాడా సేవకుడు. సుఖాలు మరిగిన వాడు కాదు వాడు. అపోస్తులు వంటి సేవకుడు మీకు దొరికితే పట్టుకోండి గట్టిగా. సుఖాలకిని సౌఖ్యాలకిని ఆర్భాటాలకిని మరిగిన వాడు కాదు అతను. వాటి కోసం ప్రయాసపడేవాడు కాదు. యేసుక్రీస్తు బిడ్డలు ఆయన యందు బలపడాలి, ఆయనతో సహవాసం చేయాలి. అధికమైన సమయం ఆయనకి వారు ఆ దేవుడికి అధికమైన సమయాన్ని వారు ఇవ్వాలి. వారు ఆశీర్వదించబడాలి, వారు దీవించబడాలి, దేవుని కాపుదల కలగాలి, క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థన చేసేవాడు అపోస్తులుడు వంటి సేవకుడు. అలాంటి సేవకుడు దొరికితే గట్టిగా పట్టుకోండి మీరు. అటువంటి సేవకుడి సహవాసము, దేవుని సహవాసాన్ని వదలకండి. దేవునికి స్తోత్రం. వదులుకుంటే నష్టపోతారు మీరు. వదులుకుంటే నష్టపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు చేయుటకై దేవుడు నీతో కూడా ఉండును అనే ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి అని కోరుకుంటే నీకు, నీ కుటుంబానికి, నీ కుమారుడికి, నీ భర్తకి, నీ కుటుంబ సభ్యులందరికీ, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నువ్వు చేస్తున్న జీవనోపాధికి, ఈ లోకంలో ఒక ఘనమైన స్థితి అనుభవించాలని కోరుకుంటున్న నీ ఆలోచనలకి ఆయన తోడై ఉండాలి అని నువ్వు కోరుకుంటే కనుక, తోడై ఉండి మేలు చేయాలని కోరుకుంటే నీవు దేవునితోటి, అపోస్తులుడు వంటి సేవకునితోటి సహవాసం చేయడం మానొద్దు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలోని 2వ అధ్యాయంలోని 6వ వచనం ఇలా చెప్తుంది. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు విసర్జించేస్తాడంట. అన్యులతోటి సహవాసం పెట్టుకుని నీవు అన్య ఆచారాలతోటి సహవాసం పెట్టుకుని, ఇదొక హెచ్చరిక. చివరిగా పరిశుద్ధాత్మదేవుడు ఈ ప్రసంగంలో ఒక హెచ్చరికను చేస్తున్నాడు. కొందరు పాత నిబంధన భక్తులు కొందరు అలా చేశారంట. అన్యులతో సహవాసం పెట్టుకున్నారు, అన్యులతోటి వియ్యరికాన్ని పొందారు. అన్యుల ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు, అన్యుల సిద్ధాంతాలతోటి సహవాసం పెట్టుకున్నారు. వారిని దేవుడు విసర్జించాడంట. సృష్టికర్త విసర్జించుట ఘోరాతి ఘోరమైనటువంటి దురదృష్టం. ఇంకా అంతకు మించిన దురదృష్టం ఒక మనిషికి ఇంకేది ఉండదు. దేవుడు విడిచిపెడితే, విసర్జిస్తే నిన్ను పట్టుకునేవాడు ఎవరో తెలుసా? అపవాదిగాడు పట్టుకుంటాడు, సాతానుగాడు పట్టుకుంటాడు. నీ పరిస్థితిని మరీ దిగజారిపోయేటట్లుగా చేస్తాడు. కుక్కలు చింపిన ఇస్తరివలె నీ కుటుంబాన్ని మార్చేస్తాడు. ఒకరికొకరికి సంబంధాలు లేకుండా చేసేస్తాడు. ఒకరి మీద ఒకరు కుటుంబ సభ్యులే పగ తీర్చుకునేటట్లుగా చేసేస్తాడు. దేవుడు విసర్జించడము అంటే ఎప్పుడు విసర్జిస్తాడు? ఆయన సహవాసాన్ని మానేసి అన్యులతో సహవాసం చేయడం, అలవాట్లతో సహవాసం చేయడం, వ్యసనాలతో సహవాసం చేయడం, మనుషులతోటి ఎక్కువగా సహవాసం చేయడం, ధనవంతులతో ఎక్కువగా సహవాసం చేయడం, రాజకీయ నాయకులతో ఎక్కువగా సహవాసం చేయడం, వీరేదో చేస్తారు, వారేదో ఉద్ధరిస్తారు, వీరేదో ఉద్ధరిస్తారని సహవాసం చేయటము, అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అన్య సిద్ధాంతాలతో సహవాసం చేయడము. ఈ విధంగా పాత నిబంధన భక్తుల్లో కొందరు ఆ విధంగా చేసి 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 దేవుని చేత విసర్జింపబడ్డారు. వారు సాతాను ఖాతాలోకి వెళ్ళిపోయారు. వారందరూ కూడా దేవుడు విసర్జిస్తే ఇక చేర్చుకునేవాడు వాడే. అమాంతం వచ్చి పడిపోతాడు వాడు. పిలవని పేరంటానికి వచ్చినట్లుగా వస్తాడు వాడు. దేవుడు నేను విసర్జించాడన్న సంగతి వాడికి తెలిసిపోద్ది. వాడు అమాంతం వచ్చేస్తాడు నీ దగ్గరికి. నిన్ను ఇక ఎంత
దిగజారుడుగా ఈడ్చాలో అంత దిగజారుడుగా ఈడ్చేస్తాడు. ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. అలాగూ జరగకుండానట్లుగా నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో సహవాసం చేసి నీ ప్రతి విషయంలోని కూడా సమాధానాన్ని పొందుకుని దేవుని చేత మేలులు అనుభవించాలని పరిశుద్ధాత్ముడు ఈ పూట కోరుకుంటూ, ఈ అమూల్యమైనటువంటి ఈ ఆత్మీయ సంగతుల్ని ఒక చక్కటి ప్రసంగ రూపంలో మీకు పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు మిమ్మల్ని ప్రేమించి. దేవునితో సహవాసం చేసిన వారి గురించి కొంతమంది భక్తులు గ్రంథంలో మనం చూస్తే, హేబేలు దేవునితో సహవాసం చేశాడు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు, యోసేపు, రిబ్కా, రూతు, ఎస్తేరు, మొర్దెకై, మోషే, యెహోషువ, వీరందరూ కూడా దేవునితో సహవాసం చేసిన వారు. వారి చరిత్ర ఎలాగుంది గ్రంథంలోని? పరిమళ సువాసనతోటి వారు చరిత్ర లిఖించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రిబ్కా, ఒక రూతు, ఎస్తేరు, మొర్దెకై, మోషే, యెహోషువ, హేబేలు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, ఇస్రాయేలు, యోసేపు, వీరి జీవితాలు చూడండి, వీరి చరిత్రని గమనించండి. వీరు అధికమైన సమయము ప్రభువైన యేసుక్రీస్తుతోటి సహవాసం చేయటానికే వారు అప్పగించుకున్నారు. నీవు కూడా అప్పగించుకో, సమర్పించుకో. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నాతో సహవాసం చేయడానికి వస్తావా? నాతో సహవాసం చేస్తావా? నీ దురవస్థలన్నీ తొలగిస్తాను, నీ దుస్థితిని మంచి స్థితిగా మారుస్తాను, నీ పడిపోయిన స్థితిని, నీ పతనమైన స్థితిని తిరిగి నిలబెడతాను అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎంతకాలము ఎవరెవరితోటో ఏటేటితోటో నువ్వు సహవాసం చేసి పాడైపోయావు. ప్రభు నిన్ను చూశాడు, నీ పతనాన్ని చూశాడు, నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యమును గ్రహింపు కలిగిన వారై చక్కగా ఆయనతోటి అధికమైన సమయము సహవాసం చేయటానికి ఈరోజు నుంచే మీరు అప్పగించుకుని, ఇదిగో ఇంచుమించుగా ఒక 9-10 ఆశీర్వాదాల దాకా పరిశుద్ధాత్మదేవుడు ఈ ప్రసంగంలో మనకి అందించాడు. ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుని నిశ్చయముగా దేవుని రాజ్యములో నిలిచెదముగాక. నిశ్చయముగా ఇహమందు కూడా పరమందు కూడా దావీదు వలె పొంగి పొర్లే ఆశీర్వాదమును, దీవెనను మనము అనుభవించదముగాక. ఆమేన్. దేవుడు మిమ్మను తన సహవాసం వలన దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపమని అడుగుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.